Welcome back. Okay, Randy. I think we'll start with the EPF and okay, sir. Reverse చేసేద్దాం. Then ending లో టాపిక్స్ ఏవైతున్నాయో టాపిక్స్ will be covered. ఓకేనా? ఓకేనా? ఓకేనండి. Okay, shall we start? ఓకేనండి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952. సో టోటల్గా మనం ఈ యాక్ట్లో వీఆర్ గోయింగ్ టు కవర్ ద 3 స్కీమ్స్ కదా. ఫస్ట్ వన్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ద నెక్స్ట్ వన్ పెన్షన్, ఆ తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్. ఓకేనా? సో టోటల్గా 3 టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి విల్ స్టార్ట్ విత్ ద ప్రావిడెంట్ ఫండ్. అసలు ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటి, ప్రావిడెంట్ ఫండ్ ఎవరికి అప్లై అవుతుంది, ఎలాంటి ఆర్గనైజేషన్స్కి అప్లై అవుతుందో చెక్ చేద్దాం. ప్రావిడెంట్ ఫండ్ విల్ బి అప్లికబుల్ టు ది ఎంప్లాయీస్ హూస్ సాలరీస్ ఈజ్ లెస్ దెన్ 15,000. ఏ ఎంప్లాయీకి అయితే సాలరీ 15,000 కంటే తక్కువగా ఉందో ఫర్ దోస్ పర్సన్స్ దిస్ ప్రావిడెంట్ ఫండ్ విల్ బి అప్లికబుల్. అండ్ అలాగే లైక్ 15,000 సాలరీ కౌంట్ చేయాలంటే మనం ఒక ఫార్ములా ఉందండి. పే ఎలా తీసుకోవాలి, బేసిక్ వేజెస్ ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్ ప్లస్ రిటైనింగ్ అలవెన్సెస్ ప్లస్ క్యాష్ అలవెన్సెస్ ఫర్ ఎనీ ఫుడ్ కన్సెషన్స్ ఏదైనా ఇస్తున్నారా అవన్నీ కూడా కౌంట్ చేసి మీరు 15,000 కౌంట్ అనేది లిమిట్ అనేది చెక్ చేయాలి. అండ్ ఎలాంటి ఆర్గనైజేషన్స్కి అప్లై అవుతుంది సార్ పిఎఫ్ అనేది, ఎలాంటి ఆర్గనైజేషన్స్కి అప్లై అవుతుందని అంటే ఫస్ట్ ఫ్యాక్టరీ విచ్ ఈజ్ హ్యావింగ్ 20 ఆర్ మోర్ దెన్ దట్ వర్కర్స్ కానీ ఉంటే దెన్ ఆ ఫ్యాక్టరీకి కంపల్సరీగా పిఎఫ్ ఫ్యాక్టరీ అప్లై అవుతుంది. ఒకవేళ ఫ్యాక్టరీ కాదు, ఇక ఓన్లీ ఫ్యాక్టరీస్ కానా, కాదండి, ఫ్యాక్టరీ కాకపోయినా కానీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అప్లై అవుతుంది. బట్ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గెజెటీలో నోటిఫై చేయాలి ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కి అప్లై అవుతుంది అనేది. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గెజెటీలో నోటిఫై చేయాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి వ్యాలిడ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, సుమోటో అవుట్ ఆఫ్ ఓన్ మోషన్. అసలు యాక్చువల్గా మీరు యువర్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ, యువర్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, బట్ అయినా కానీ మీరు పిఎఫ్ అనేది లైక్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారండి. వాంట్ టు అప్లై ద పిఎఫ్ రూల్స్, పిఎఫ్ ఫ్యాక్టరీ అనేది అప్లై చేయాలనుకుంటే ఎస్ అవుట్ ఆఫ్ సుమోటో కూడా మీరు కావాలనుకుంటే పిఎఫ్ ఫ్యాక్టరీ అనేది అప్లై చేయొచ్చండి. బట్ యూ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ది సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే దట్ ఈస్ ఎనఫ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వన్స్ యాక్ట్ అప్లైస్ ఇట్ విల్ అప్లైస్ ఫర్ ఎవ్రీ టైం. వన్స్ అప్లైస్ ఫర్ ఎవర్ అప్లైస్, అంతే. ఆ తర్వాత మీరు లిమిట్ తగ్గిపోయినా కానీ యాక్ట్ విల్ బి అప్లైడ్. 20 మెంబర్స్ ఉండాలని చెప్పాం, 20 కాదు 10కి వెళ్ళిపోయారు తర్వాత నో ప్రాబ్లం, ఒకసారి అప్లై అయింది కదా, ఇక ఆ 10 మెంబర్స్కి మీరు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అంతేగాని ఆ 10 మెంబర్స్కి మేము తీసేస్తామని చెప్పకూడదండి. యూ నీడ్ టు మెయింటైన్ ద పిఎఫ్ అకౌంట్, దట్స్ ఇట్. ఆ తర్వాత ఎవరికి అప్లై అవ్వదు అనేది చూసుకున్నాం. కోఆపరేటివ్ సొసైటీస్ హ్యావింగ్ ద లెస్ దెన్ 50 మెంబర్స్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్. అండ్ అలాగే న్యూలీ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడే స్టార్ట్ చేశారు, ఇంకా 5 years అవ్వలేదు కదా, 5 years వరకు కూడా మీకు ఎగ్జామ్షన్ ఇచ్చేసారు, యూ నో నీడ్ టు అప్లై ద పిఎఫ్ యాక్ట్. బట్ కాకపోతే అండ్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క బిలాంగింగ్తో ఏదైతే కంట్రోల్లో ఉన్న ఎంటిటీస్ ఉన్నాయో వాళ్ళకు కూడా పిఎఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. బికాస్ దే హ్యావ్ ద వెరీ బిగ్ బెనిఫిట్స్ ఫర్ దోస్ ఎంప్లాయీస్. వాళ్ళకి సపరేట్ బెనిఫిట్స్ ఇస్తున్నాం కాబట్టి వై టు గివ్ ఇన్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ అనేది ఎగ్జామ్టెడ్. ఆ తర్వాత అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయినా అయి ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ అయినా అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుంది,
వెన్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ఆర్ కంట్రోల్ ఆఫ్ ది సిజికి సంబంధించింది కానీ సిజీ కంట్రోల్లో ఉన్నా కానీ దెన్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ విల్ బి ద సెంట్రల్ గవర్నమెంట్. ఇంకోటి ఏంటండి, హావింగ్ బ్రాంచెస్ మోర్ దెన్ ఇన్ వన్ స్టేట్. ఒక స్టేట్లో కంటే కూడా ఎక్కువ స్టేట్స్లో మన బ్రాంచెస్ ఉన్నాయా, అండ్ లేదా యువర్ ఏ రైల్వే కంపెనీ ఆర్ మేజర్ పోర్ట్ ఆర్ మేజర్ మైన్ మేజర్ ఫీల్డ్ ఆర్ కంట్రోల్డ్ ఇండస్ట్రీ, దెన్ ఆల్సో మీకు అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరండి అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇక ఈ సిచ్యువేషన్స్ కాకుండా ఇంక ఎందులో ఉన్నా కానీ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఈజ్ ద స్టేట్ గవర్నమెంట్. ఆథరైజ్డ్ ఆఫీసర్ అంటే ఎవరు వస్తారు మనకి ఇక్కడ? ఫస్ట్ పర్సన్ విల్ బి ద సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. అతని తర్వాత అతని అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వస్తారు. అడిషనల్ తర్వాత డెప్యూటీ తర్వాత రీజనల్. ఆర్డర్ అండి అదంతా కూడా, సెంట్రల్, అడిషనల్, డెప్యూటీ, రీజనల్. ఇక ఎవరన్నా చెప్పారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరన్నా చెప్తే ఆ పర్సన్ కూడా మనం ఆథరైజ్డ్ ఆఫీసర్ కింద కౌంట్ చేయాలి. అండ్ ఆ తర్వాత బేసిక్ వేజెస్ అంటే లైక్ వేజెస్ ఎర్నెడ్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు మీరు ఏదైతే వేజెస్ తీసుకున్నారో దాన్ని మనం బేసిక్ వేజెస్ అంటే, బట్ యూ కెనాట్ ఇంక్లూడ్ ఎనీ క్యాష్ వాల్యూ ఆఫ్ ద కన్సిడరేషన్స్, అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్సెస్ అండ్ ఓవర్ టైమ్ అలవెన్సెస్, బోనస్, కమిషన్ అవి ఏవి కూడా బేసిక్ వేజెస్లో ఇంక్లూడ్ చేయకూడదు. దట్స్ ఇట్. కాంట్రిబ్యూషన్ అంటే ఇక్కడ ఏంటి, మనం పే చేయడాన్ని ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటాం. సో పేమెంట్ అనే ప్లేస్లో విల్ యూజ్ ద కాంట్రిబ్యూషన్ అనే వర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫండ్ అంటే నథింగ్ బట్ ప్రావిడెంట్ ఫండ్. ఇంకెక్కడ ఫండ్ అని చెప్పినా కానీ అది ప్రావిడెంట్ ఫండ్ కింద మీరు లింక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎంప్లాయర్ అంటే ఎవరండి? యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ఓనర్ కానీ ఆక్యుపైర్ కానీ, అండ్ ఫర్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఎవరికైతే అల్టిమేట్ కంట్రోల్ ఉందో ఆ పర్సన్ని మనం లైక్ ఎంప్లాయర్ అంటాం. ఎంప్లాయీ అంటే ఎవరండి? ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ద వేజెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. ఎలాంటి వర్క్లో అయినా కానీ, మాన్యువల్ వర్క్ అయినా ఆటోమేటిక్ వర్క్ అయినా కానీ ఏ వర్క్లో అయినా సరే అతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, అండ్ హీఈస్ గెటింగ్ ద వేజెస్, దెన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఎలా ఎంప్లాయ్ అయినా కానీ అతన్ని మనం వర్కర్ అని చెప్పొచ్చు, లైక్ ఎంప్లాయీ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇంక్లూడ్ ఎంప్లాయిడ్ బై ద త్రూ ఏజెంట్ ద్వారా ఎంప్లాయ్ అయినా కానీ ఎంప్లాయ్ అవుతారండి. అండ్ ఎంగేజ్డ్ అనే అప్రెంటిస్గా ఉన్నా కానీ ఎంప్లాయ్ అంటాం. బట్ అప్రెంటిస్ యాక్ట్ 1961లో కొంతమంది లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎంప్లాయీస్ అని చెప్పొద్దు. లైక్ మీ ఆర్టికల్షిప్ చేస్తారు కదా, సో ఆర్టికల్షిప్ ట్రైనింగ్ కింద ఏదైతే వర్క్ చేస్తున్నారో దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎంప్లాయీ డెఫినేషన్. దట్స్ ఇట్. ఫ్యాక్టరీ అంటే ఎనీ ప్రెమిసెస్ అండ్ ప్రెసింగ్స్ చదువుకున్నావా. సో ఆక్యుపైర్ అంటే హూ హ్యాస్ ద అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద ఫ్యాక్టరీ. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ ఎవరు కంట్రోల్ చేస్తారండి? హూ స్టార్టెడ్ దిస్ ప్రావిడెంట్ ఫండ్? సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టెడ్ దిస్ ప్రావిడెంట్ ఫండ్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ సెంట్రల్ బోర్డు కూడా ఒకటి స్టార్ట్ చేస్తుంది. ఫర్ దిస్ పర్పస్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ సెంట్రల్ బోర్డు. సెంట్రల్ బోర్డులో ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు. ఆ తర్వాత అలాగే సెంట్రల్ ప్రావిడెంట్ కమిషనర్ ఉంటారండి. హీ మస్ట్ బి అన్ ఎక్స్ అఫీషియో అయి ఉండాలి. అండ్ మెంబర్స్ కూడా ఉంటారు బోర్డులో, మెంబర్స్ ఆఫ్ ద బోర్డు కూడా ఉంటారండి. సో అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ ది కంటెంట్ సెక్షన్ 5A. 5AA ఏమని చెప్తున్నారండి అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆల్రెడీ సెంట్రల్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డుని కంట్రోల్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ. అలాగే ఇంకొకటి కూడా అండి లైక్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ని కూడా అపాయింట్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని అపాయింట్ చేసే రైట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఓకేనా. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ ది స్కీమ్ ఎవరికి అప్లై అవుతుంది సార్? దిస్ స్కీమ్ అప్లైస్ టు ది ఆల్ ది ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్. మనం చదువుకున్నాం పైన 3 చదువుకున్నాం కదా, వాళ్ళ ముగ్గురికి కూడా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఎలిజిబిలిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎలిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీగా ఏంటండి, సాలరీ ఈజ్ నాట్ మోర్ దెన్ 15,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. అండ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ పేడ్ అప్ టు ఏ మాక్సిమం 15,000 కంటే ఎక్కువగా కూడా పే చేయకూడదు మనం కాంట్రిబ్యూషన్. లైక్ ఎంప్లాయీ పే చేస్తారు కదా, సో పే చేసేది 15,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి అంటే ఓకేనండి. సో పాయింట్ ఏంటండి అంటే ఎలిజిబిలిటీ, సో నాట్ మోర్ దెన్ 15,000 ఉండకూడదు. అండ్ అలాగే ఏంటండి, సో కాంట్రిబ్యూషన్ కెనాట్ ఎక్సీడ్ 15,000. అలాగే హౌఎవర్ ఎంప్లాయీ డ్రాయింగ్ సాలరీ మోర్ దెన్ 15,000 కంటే ఎక్కువగా డ్రా చేస్తున్నా కానీ మనం లైక్ పిఎఫ్ అనేది డ్రా చేయొచ్చా అండి? పిఎఫ్ అనేది రూల్స్ అప్లై చేయొచ్చా? ఎస్, అప్లై చేయొచ్చు. బట్ కాకపోతే కాంట్రిబ్యూషన్ అనేది 6,500 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. దట్స్ ఇట్. ఎంప్లాయీస్ ఈజ్ టు ద మెంబర్. పిఎఫ్ అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది? 60 years వచ్చిన తర్వాత పిఎఫ్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది ఇంకా చేయకూడదండి. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. 60 years ఇస్ ద మాక్సిమం లిమిట్. ఆ లిమిట్లో మీరు కంపల్సరీగా పిఎఫ్ అనేది క్లోజ్ చేసేయాలి. దట్స్ ఇట్. ఆ తర్వాత ఎంత అమౌంట్ సార్? కాంట్రిబ్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి? 12% ఆఫ్ ది బేసిక్ వేజెస్ ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్ ప్లస్ రిటైన్డ్ అలవెన్సెస్. సో రిటైనింగ్ అలవెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంబైన్ చేయగా మనకి ఏదైతే వస్తుందో దాన్ని మనం కాంట్రిబ్యూషన్ అంటాం. ఓకేనా. విచ్ షాల్ బి పెయిడ్ బై ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఎవరు పే చేయాలండి?
ఎంప్లాయర్ పే చేయాలి, ఎంప్లాయీ కూడా ఇద్దరు కూడా 12% పే చేయాలి. క్లియర్? దట్స్ ఇట్. ఎంప్లాయీ కెన్ మేక్ కాంట్రిబ్యూషన్ మోర్ దెన్, అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే ఎంప్లాయీ చేసుకోవచ్చు. 12% ఈస్ ద స్టాండర్డ్ లిమిట్ ఫర్ ద ఎంప్లాయీ కదా. అతను కావాలనుకుంటే 15% చేద్దాం అనుకుంటున్నారు చేయొచ్చు, 20% చేద్దాం అనుకుంటున్నారు చేయొచ్చు, అది వాళ్ళ చాయిస్ అండి. ఓకేనా. బట్ ఎంప్లాయర్ మాక్సిమం లిమిట్ వచ్చేసరికి 12%. అండ్ ఆ తర్వాత డియర్నెస్ అలవెన్సెస్ షాల్ ఇంక్లూడ్ ద క్యాష్ వాల్యూ ఆఫ్ సో అలౌడ్ టు అన్ ఎంప్లాయీ. సో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అంటున్నారు. ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్. రిటైనింగ్ అలవెన్సెస్ అంటే ఏంటి చదువుకున్నాం కదా. ఈచ్ కాంట్రిబ్యూషన్స్ ఏదైతే చేస్తున్నామో ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్లో ఎలా వచ్చిందండి అంటే 125.7 వచ్చిందండి. అప్పుడు మీరు 126 తీసుకోవాలి. లైక్ 0.5 కంటే ఎక్కువ వస్తేనేమో ఒకటి యాడ్ చేస్తాం, 0.5 కంటే తక్కువ వస్తే ఇగ్నోర్ చేసేయాలి, తగ్గించకూడదు, ఇగ్నోర్ చేసేయాలి. ఓకేనా. సో ద బేసిక్ క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు అంతే. విత్డ్రా చేయొచ్చా ఫండ్లో నుంచి? ఎస్, యూ కెన్ విత్డ్రా ద ఫండ్స్. యాక్చువల్గా ఫండ్స్ అనేది ఎందుకు మనం మెయింటైన్ చేస్తాం అండి, ఒక టైం తర్వాత లైక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేస్తాం. బట్ ఇన్ మిడిల్లో మీకు ఏదైనా పర్పస్ వచ్చేసింది, రిటైర్మెంట్ 60 years కండి, 50 yearsకి మనం హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం, లేదా అతను 60 years తర్వాత మనం విత్డ్రా ఆప్షన్ ఇచ్చామనుకోండి, అతను 60 years అప్పుడు ఇల్లు కట్టి అయిపోతుంది అతని టైం ఇంకా, అంతే కదా. ఇంకేమైనా ఎంజాయ్ చేస్తారండి ఇంట్లో ఉండి, కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోతారు ఇంకా. సో దట్స్ అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కావాలనుకుంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాత్రం మనం ముందుగానే టైం ఇచ్చేసాం, మీ ఇష్టం. ఎప్పుడైనా కానీ మీరు త్రూ అవుట్ ద సర్వీస్ పీరియడ్లో మీకున్న పిఎఫ్ బ్యాలెన్స్ నుంచి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటారా, మీకు విత్డ్రా ఇచ్చేస్తాం. అది నెక్స్ట్ చదువుకుంటామండి, అది అడ్వాన్స్ అది. ఓకేనా. విత్డ్రాల్ కాదు అది అడ్వాన్స్. అది రెండు టర్మ్స్ ఉన్నాయి మనకి, విత్డ్రాల్ ఉంది అలాగే అడ్వాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటండి, విత్డ్రాల్ అనేది మనం ఏం చేయొచ్చు, టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. కరోనా టైంలో వచ్చింది ఓన్లీ 75%, 100% ఇవ్వలేదు కదా. సో విత్డ్రాల్ అంటే ఏంటి, మీరు టోటల్ ప్రావిడెంట్ ఫండ్ మొత్తం కూడా తీసేయచ్చు. ఓకేనా. అది ఎలాంటి పర్పస్ కోసం, ఫస్ట్ కండిషన్ ఏంటి, కన్స్ట్రక్షన్, హౌస్ కన్స్ట్రక్షన్కి ప్లాట్ పర్చేజ్ చేసినా సైట్ పర్చేజ్ చేద్దాం ఉన్నా కానీ దెన్ యూ విల్ గెట్ ద లైక్ విత్డ్రాల్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఏదైనా లోన్ రిపే చేయాలి, ఏదైనా సమ్ సిచ్యువేషన్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందండి, కంపల్సరీగా పే చేయాలి. సో అలాంటప్పుడు కూడా యూ కెన్ విత్డ్రా ది ప్రావిడెంట్ ఫండ్. ఆ తర్వాత ఏంటి, విత్డ్రావల్ వితిన్ 1 year బిఫోర్ ద రిటైర్మెంట్. ఇక రిటైర్మెంట్ అయిపోతుంది, ఇంకొక 1 yearలో రిటైర్మెంట్ అయిపోతుంటే ముందుగానే మీరు విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి అండి, రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోవడం అంత టైం వేస్ట్ కదా. సో దట్స్ వై రిటైర్మెంట్ అవ్వక ముందుగానే 1 year ముందుగానే మీరు కావాలనుకుంటే పిఎఫ్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత విత్డ్రావల్ అప్ టు 75% ఆఫ్ ద బ్యాలెన్స్ ఇఫ్ నాట్ ఎంప్లాయిడ్ ఫర్ 1 month ఆర్ మోర్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ ది పిఎఫ్ కమిషనర్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై హిమ్. మీరు ఒక ఎంటిటీలో వర్క్ చేస్తున్నారు, 1 month అందులో నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయారు, 1 month లేదా అంతకంటే ఎక్కువ టైం మీరు ఎక్కడ వర్క్ చేయకపోతే టోటల్ అమౌంట్లో నుంచి 75% విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా ఉందండి. ఆ తర్వాత సచ్ విత్డ్రావల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి రీపేడ్. మళ్ళీ ఆ విత్డ్రావల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదండి. పైన చెప్పినవి ఏవి కూడా మీరు రీపే చేయాల్సిన అవసరం లేదు, టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో కోవిడ్లో జరిగింది కూడా ఇంతేనండి. ఏదైనా జాబ్స్ ఏదైనా లైక్ లేకపోతే మనం 75% క్లెయిమ్ చేసుకున్నాం. అండ్ కోవిడ్కి సపరేట్గా అప్పుడే ఈపీఎఫ్లో ఫస్ట్ టైం ఆ ప్రొవిజన్ ఇంట్రొడ్యూస్ చేశారు. యాక్చువల్లీ ఇంతకుముందు లేదు ఆ ప్రొవిజన్ అనేది, మీరు ఇలా విత్డ్రాల్లో ఉందా మనకి లేదు కదా. సో దట్స్ వై దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ ద అమెండ్మెంట్లో ఇంక్లూడ్ చేసి ఏమని చెప్పారు, అబ్నార్మల్ కండిషన్స్ ఏదైనా వస్తే లైక్ కెలామిటీ, ఫ్లడ్, ఎర్త్క్వేక్ ఆర్ రేట్స్ ఏదైనా వస్తే దెన్ మీరు కావాలనుకుంటే అడ్వాన్స్ తీసుకోండి, అది కూడా నాన్ రీఫండబుల్, రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకేనా. అలా మనకి కోవిడ్ని కూడా అందులో లైక్ అబ్నార్మల్ కండిషన్స్లో కోవిడ్ని కూడా యాడ్ చేశారు. చదువుతుందా. దట్స్ ఇట్. అంటే పైన చెప్పిన సిచ్యువేషన్స్లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు అండి, మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని అడ్వాన్సెస్ ఉంటాయి, అప్పుడు మీరు మళ్ళీ రీపే చేయాలి. ఏదైనా ఇల్నెస్ కోసం కానీ లేకపోతే చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కానీ చిల్డ్రన్ మ్యారేజెస్ కానీ ఏదైనా మీరు అమౌంట్ విత్డ్రా చేశారా, అడ్వాన్స్ తీసుకున్నారా, అగైన్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు మళ్ళీ విత్డ్రా అందులో డిపాజిట్ చేసేయాలి. చేయకపోతే మళ్ళీ అగైన్ అఫ్కోర్స్ మీ అమౌంటేనండి, బట్ కాకపోతే యూ నీడ్ టు పే సమ్ ఛార్జెస్ అంతే ఇంకా. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటండి, దట్ ఈస్ ఆల్మోస్ట్ యువర్ అమౌంటే, బట్ కాకపోతే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నా ఆ బెనిఫిట్స్ పోతాయి. ఒక ప్రావిడెంట్ ఫండ్లో ఏంటండి, మీకు కంపల్సరీగా అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ వస్తుందా, కంపల్సరీగా యూ విల్ గెట్ ద ఇంట్రెస్ట్. సో మీకు ఆ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా పేమెంట్స్ కానీ రావాలంటే అవన్నీ కట్ అయిపోతూ ఉంటాయి, అండ్ మీకు రావాల్సిన అమౌంట్ కూడా కొంత పేమెంట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. సో దట్స్ వై ఈ 2 రీజన్స్కి మనం డిపాజిట్ చేయమంటున్నాం. ఇక మిగతా రీజన్స్ వేటికి కూడా మీరు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడండి, అబ్నార్మల్ కండిషన్స్, ఎర్త్క్వేక్స్ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు తీసేసుకోండి, బట్ మళ్ళీ మీరు రీపే చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, గ్రాండెడ్ టు ద మెంబర్స్ అఫెక్టెడ్ బై కట్ ఇన్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఏదైనా ఏరియాలో పవర్ ఇష్యూస్ వచ్చేసి సో ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది. సో అలా ఎవరైతే ఎఫెక్టెడ్గా ఉన్నారో అలాంటి ప్లేసెస్లో కూడా ఎవరైనా లైక్ పిఎఫ్ ఏదన్నా విత్డ్రా చేసుకుంటే
అలాంటి పర్సన్స్ కూడా ఎగ్జామ్టెడ్. నో నీడ్ టు రీఫండ్. మళ్ళీ రీఫండ్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ గ్రాంట్ ఆఫ్ అడ్వాన్స్ టు ద మెంబర్స్ హు ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఏదైనా హ్యాండ్ బ్రేక్ అయినా కానీ లెగ్ బ్రేక్ అవ్వడం అలా ఫిజికల్లీ ఇంపేర్డ్ అయిపోయారో అలాంటి వాళ్ళు ఎవరైనా విత్డ్రా చేస్తే వాళ్ళు కూడా రీపే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్స్. ఓకేనండి. ఇక మిగతాదంతా కూడా సేమ్. విత్డ్రాల్ చేయాలంటే పైన మనకి ఒక 4 కండిషన్స్ ఇచ్చారు. ఈ కండిషన్స్లో మాత్రం విత్డ్రా చేయగలం. బట్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అడ్వాన్స్ అంటే ఏంటి, మళ్ళీ రీపే చేసేయాలి. 2 సిచ్యువేషన్స్లో రీపే చేయాలి, మిగతా సిచ్యువేషన్స్లో నాన్ రీఫండబుల్. ఓకేనా, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పిఎఫ్. పెన్షన్ అంటే ఏంటండి, సూపర్ యాన్యువేషన్ అప్పుడు, రిటైర్మెంట్ అప్పుడు, లేకపోతే పర్మనెంట్ డిజబిలిటీ, విడోవర్కి, చిల్డ్రన్ పెన్షన్, ఇవన్నీ ఒక టైం ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక పెన్షన్ లాగా ఒక బెనిఫిట్, ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో కాంట్రిబ్యూషన్ ఎవరు చేస్తారండి ఇక్కడ, ఎంప్లాయర్ విల్ డూ ద కాంట్రిబ్యూషన్ 8.33% ఆఫ్ ది బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ ప్లస్ ఆర్ఏ. అంతే రెడీ. నో ఎంప్లాయీ దగ్గర నుంచి ఏమైనా కలెక్ట్ చేస్తారా పెన్షన్కి ప్లస్ నెక్స్ట్ మనం చదువుకుపోయే ఇడ్లీ స్కీమ్లో కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ నీడెడ్. ఓన్లీ ఎంప్లాయర్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, దట్స్ ఇట్. పెన్షన్ ఫండ్. సో మనకు రూల్స్ చెప్పారండి. సో ఈ రూల్స్ ప్రకారంగా వీ నీడ్ టు ఫాలో ద పెన్షన్ రూల్స్. ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ఆ తర్వాత ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకేనా, ఇడ్లీ స్కీమ్. ఓకేనండి, ఇడ్లీ ప్లేన్ ఇడ్లీ అండి. ఓకేనా, ఇడ్లీ అంటే ఏంటండి, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ఇదేంటి, ఒక ఇన్సూరెన్స్ లాంటిది. పెన్షన్ అనేది ఏంటి, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో మనం ఆ సిచ్యువేషన్స్లోనే పే చేస్తాం. ఇన్సూరెన్స్ అనేది ఏంటండి, ఒక టైం తర్వాత ఒక బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయడం. సో ఒక ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం మనం, ఏదైనా డెత్ జరిగితే ఒక ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. సో ద సేమ్ థింగ్ విల్ బీ హ్యాపెన్. ఇది కూడా అంతేనండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్స్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఎవరికి అప్లై అవుతుంది, వేజ్ లిమిట్ అనేది 15,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుందండి. ఎంత ఇన్సూరెన్స్ వరకు కూడా వస్తుంది వాళ్ళకి, మినిమం 2.5 lakhs నుంచి 6.5 lakhs వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఎంప్లాయీస్కి వెళ్తుంది. బట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి కదా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ విల్ బి 1% ఆఫ్ ది బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ ప్లస్ ఆర్ఏ. ఓకేనా, బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ ప్లస్ ఆర్ఏ. ఎంప్లాయర్ షాల్ బి ఫర్దర్ లైక్ ఇంకా ఏం పే చేయాలండి, 1% కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో 1/4 వచ్చేసరికి గవర్నమెంట్కి ఎక్స్పెన్సెస్ బేర్ చేయడానికి పే చేయాలి. క్యాలిక్యులేట్ చేసాం మనం మార్నింగ్ క్లాస్లో. 150 వచ్చింది, 150లో 1/4 అంటే 37 అంత వచ్చిందండి. టోటల్ 187 పే చేయాలి మనం. 37 వాళ్ళు కట్ చేసుకుంటారు, 150 మనకి ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా, లైక్ దిస్ ఇట్ విల్ బి డన్. అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే అంటే డిస్ప్యూట్ జరుగుతుందండి. అయిపోయింది, ఇంకా ప్రావిడెంట్ ఫండ్ అయిపోయింది, పెన్షన్ అయిపోయింది, ఇడ్లీ స్కీమ్ అయిపోయిందండి. అన్నింటిలో ఇవన్నీ కూడా ఒకటే యాక్ట్. ఇదంతా కూడా కంబైన్డ్గా మనకు ఒకటే యాక్ట్ కింద ఇచ్చారు. ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ అనేది ఒక యాక్ట్ అండి. అది ఆ యాక్ట్లో డిఫరెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా, అంతేకాని సపరేట్ యాక్ట్స్ కాదు అవన్నీ కూడా. ఆ యాక్ట్స్ అన్ని కూడా మెర్జ్ చేసి ఒక యాక్ట్ కింద ఇచ్చేసారు మనకి. అలా ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ యాక్ట్కి కంపెనీస్కి లేదా ఫ్యాక్టరీస్కి ఏదైనా డిస్ప్యూట్ జరుగుతుంది. డిస్ప్యూట్ జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళగలరండి, దెన్ ఆఫీసర్ విల్ ఎంటర్. ఆఫీసర్ ఎంటర్ అవ్వగలరు. ఆఫీసర్ ఈజ్ వెస్టెడ్ విత్ ద సేమ్ పవర్స్ యాజ్ ది హైకోర్ట్. ఒక హైకోర్టులో ఎలాంటి పవర్స్ అయితే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ పవర్స్ ఈజ్ గివెన్ టు ద ఆఫీసర్. ఒక ఆఫీసర్ కూడా ఇచ్చేస్తాం. సో అటెండెన్స్ లైక్ మీ అటెండ్ అవ్వమని చెప్పే పవర్ ఉంది. డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయండి అని అడిగే పవర్ ఉంటుంది. ఎవిడెన్స్ ఆన్ అఫిడవిట్. సో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎవిడెన్స్ తీసుకొని సైన్ తీసుకునే పవర్ కూడా లైక్ అతనికి ఉంటుందండి ఆఫీసర్కి. అండ్ కమిషన్స్ ఆర్డర్ పాస్ చేసే రైట్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే పిలిచారు అందరూ, లైక్ ఎంప్లాయర్ని కూడా ఎంప్లాయీని ఇద్దరిని కూడా ఒక టైంకి చెప్పి ఈ టైంకి అటెండ్ అవ్వండి, హియరింగ్ ఉందని చెప్పారు. ఇద్దరు అటెండ్ అవ్వలేదండి. దెన్ అతను హీ కెన్ పాస్ ది ఎక్స్ పార్టీ ఆర్డర్. ఎక్స్ పార్టీ అంటే ఎక్స్క్లూడింగ్ ద పార్టీస్. ఉన్న పార్టీస్ని మనం ఎక్స్క్లూడ్ చేసేసి డైరెక్ట్గా ఆర్డర్ పాస్ చేసాం. ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ చేయొచ్చు. బట్ ఎక్స్ పార్టీ ఆర్డర్ అనేది లైక్ యువర్ అగ్రీడ్, మీరు ఎక్స్ పార్టీ ఆర్డర్ అనేది కరెక్ట్ కాదని అనిపిస్తే ఎంప్లాయర్ ఏం చేయొచ్చు అండి, నెక్స్ట్ 3 monthsలో అగైన్ మళ్ళీ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసి మీరు ఎందుకు అటెండ్ అవ్వలేదు రీజన్ ఇచ్చేసి అగైన్ మళ్ళీ హియరింగ్ అనేది కండక్ట్ చేయించవచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ అండి, ఆర్డర్ ఇచ్చేసారు ఆల్రెడీ, ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చేసారు. బట్ యు ఆర్ ద అగ్రీడ్ పర్సన్. మీరు అగ్రీడ్ పర్సన్ అంటే మీరు యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఆర్డర్ ఆఫ్ ది ఆఫీసర్. ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్కి మీరు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు మీరు ఏం చేయగలరండి, యూ కెన్ రిక్వెస్ట్ ద ఆఫీసర్ టు రివ్యూ ద డాక్యుమెంట్స్. మళ్ళీ రివ్యూ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ చేయడం అంటే జస్ట్ చెప్తే అయిపోతుందండి, కాదు. కంపల్సరీగా ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. రీజన్ అంటే ఏంటి, మీరు ఒక ఏదైనా న్యూ డాక్యుమెంట్ ఒకటి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేశారు, ఎవిడెన్స్ కింద ఇంకో డాక్యుమెంట్ తీసుకొచ్చారు, లేదా మీరు ఇంతకుముందు ఇచ్చిన ఎవిడెన్స్లో క్లరికల్ ఎర్రర్స్ ఉన్నాయి, సో లేకపోతే కుడ్ నాట్ ప్రొడ్యూస్ బై హిమ్, ఏదైనా మిస్టేక్ వల్ల కావచ్చు, సో ఇంకేదైనా సఫిషియంట్ రీజన్ అండి. ఈ రీజన్స్ చెప్పి మీరు కావాలనుకుంటే అగైన్ మళ్ళీ రివ్యూ చేయించవచ్చు.
ఆఫీసర్ ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ని, లేదా ఆఫీసరే డైరెక్ట్గా అవుట్ ఆఫ్ ఓన్ మోషన్ అతనే రివ్యూ చేసేయచ్చు. నో వన్ నీడ్ టు అప్లికేషన్ పంపించాల్సిన అవసరం లేదు. అతను ఇచ్చిన ఆర్డర్ అతనికి రాంగ్ అనిపిస్తే అతను రివ్యూ చేసేయచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రివ్యూ అండి. అండ్ ఆ తర్వాత ఆఫీసర్ ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో ఆ ఆర్డర్ని మళ్ళీ రీఓపెన్ చేయొచ్చా? ఎస్, ఎన్ని ఇయర్స్ లోపల రీఓపెన్ చేయొచ్చా అండి? వితిన్ 5 years లోపు ఆఫీసర్ ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో అగైన్ మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. అతనికి తర్వాత అనిపించింది ఏంటి, ఎంప్లాయర్ ఇచ్చిన డీటెయిల్స్ రాంగ్ అనిపిస్తుంది, లేదా ఎంప్లాయర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ ఎవిడెన్స్ కాదు, సో అతను సమ్ మెటీరియల్ ఫ్యాక్ట్ దాచిపెట్టారని తెలిస్తే మళ్ళీ కేసు అనేది అప్ టు 5 years లోపు ఎప్పుడైనా రీఓపెన్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత అండి ఈపీఎఫ్ అపలేట్ ట్రిబ్యునల్. ఇక లాస్ట్ వన్ అపలేట్ ట్రిబ్యునల్. ఇక హైయెస్ట్ అథారిటీకి వెళ్తున్నారు. ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తారో ఆర్డర్ మీరు లైక్ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ కూడా మీకు నచ్చలేదండి. ఆ నచ్చలేదు కాబట్టి మీరు కావాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు, ఈపీఎఫ్ అపలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. సో అపలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా మీరు ఏం చేయాలి, 75% ఆఫ్ ద అమౌంట్ డ్యూ ఏదైతే ఉందో అది ట్రిబ్యునల్ దగ్గర డిపాజిట్ చేయాలి. అపలేట్ ట్రిబ్యునల్ కూడా మొత్తం కన్సిడరేషన్ చెక్ చేసి మీరు కరెక్టా లేకపోతే ఆఫీసర్ కరెక్టా జడ్జ్మెంట్ ఇస్తుంది. ఆఫీసర్ రాంగ్ అయితే ఆఫీసర్ కూడా చెప్తుంది, ఆఫీసర్ మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ రాంగ్, మళ్ళీ ఇంకోసారి హియరింగ్ చేయండి అని ఆఫీసర్కి ఆర్డర్ పాస్ చేస్తుంది. అండ్ లేదు అంటే క్యాన్సిల్ చేస్తుంది ఆర్డర్, లైక్ ఆఫీసర్ ఏదైతే చెప్పారో అదే కరెక్ట్ అని పంపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటండి అంటే ట్రిబ్యునల్ కంపల్సరీగా రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హార్ట్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ట్రిబ్యునల్ మే రెక్టిఫై ఎనీ మిస్టేక్. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్లో కూడా ఏదైనా మిస్టేక్ ఉంటే అప్ టు 5 years లోపల ట్రిబ్యునల్ కూడా రెక్టిఫై చేసే ఛాన్స్ అనేది ట్రిబ్యునల్ కూడా ఉంది. ఓకేనా, అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకి రాంగ్ అనిపిస్తే అప్ టు 5 years వరకు కూడా వాళ్ళు ఎప్పుడైనా చెక్ చేయొచ్చు అండి. అంటే మీరు జడ్జ్మెంట్ కలవాలని ఏదో రాంగ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేసారు, ఎన్ని ఇయర్స్ దాచిపెట్టగలరండి అలాగా? 5 years లోపు తెలిసిపోయింది అనుకోండి, క్యాచ్ చేస్తారు మిమ్మల్ని. దట్ ఈస్ ద ప్రొవిజన్. ఓకేనా, దట్స్ ఇట్. ప్రొటెక్షన్ అగైన్స్ ది అటాచ్మెంట్. చూడండి, అమౌంట్ స్టాండింగ్ టు ద క్రెడిట్ ఆఫ్ ఎనీ మెంబర్ షల్ నాట్ బి capable of being assigned or charged shall not be liable to attachment under any decree or any court. అంటే అమౌంట్ స్టాండింగ్ టు ద క్రెడిట్ ఆఫ్ ఎనీ మెంబర్. ఒక ఎంప్లాయీకి ప్రావిడెంట్ ఫండ్ కానీ ఏదో ఒకటి అమౌంట్ అనేది ఇంత వస్తుందని మనం చెప్పేసాం. ఆ అమౌంట్ అనేది ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్లో ఉంది కదా, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడాలి మాధవ్. చింటూ ఉన్నారండి. ఇప్పుడు చింటూ ఏంటండి అంటే లైక్ హీజ్ అన్ ఎంప్లాయీ, ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ. అతను ఏం చేశారండి అంటే యాక్చువల్గా ఒక ఫ్రాడ్ ఏదో జరిగింది, ఒక ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇతని అకౌంట్ మీద ఇతని నేమ్ మీద ప్రావిడెంట్ ఫండ్లో ఒక 50,000 ఉన్నాయండి. ఆ ఫ్రాడ్ ఏదైతే జరిగిందో ఆ ఫ్రాడ్ జరిగినందుకు ఆ 50,000 అనేది అటాచ్ చేయొచ్చా, కోర్టు ఆ 50,000 అటాచ్ చేయొచ్చా అంటే టచ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. చదువుతుందండి, నాట్ అటాచ్ అండి. యూ కెన్ నాట్ టచ్ ఈవెన్ ద సింగిల్ రూపీ ఆఫ్ దట్ పర్సన్ ఇన్ ద ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్లో ఫండ్లో ఉన్న అమౌంట్ అనేది 1 రూపీ కూడా మీరు అటాచ్ చేయకూడదు. అర్థవుతుందండి, చెప్పండి. గ్రాట్యుటీలో కూడా అలాగే చేశాం కదా, ద సేమ్ ప్రొవిజన్ ఇక్కడ కూడా. ఎందుకండి అంటే ఇది ఎంప్లాయీ వెల్ఫేర్ అంతే, ఎంప్లాయీకి బెనిఫిట్ ఇచ్చినప్పుడు బెనిఫిట్ అంటే బెనిఫిట్ అంతే. ఇంకా మీరు మళ్ళీ సీజ్ చేస్తాము అది చేస్తాము వేరే యాక్ట్స్ అందరూ కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతే బెనిఫిట్ ఎక్కడ ఉంటుందండి, ఇంకా ఉండదు. కాబట్టి ఇది కంపల్సరీగా తీసుకెళ్ళి ఎంప్లాయీ హ్యాండ్స్లో ఇచ్చేస్తాం, ఆ తర్వాత మీరు కావాలని తీసుకెళ్ళిపోండి. బట్ ప్రావిడెంట్ ఫండ్ అనేది సీజ్ చేయడానికి, అటాచ్ చేయడానికి కానీ క్లోజ్ చేయడానికి కానీ ఏ అదర్ యాక్ట్కి ఏ అదర్ కోర్టుకు కూడా ఛాన్స్ ఉండదు. దట్స్ ఇట్. అటాచ్మెంట్ అన్నారండి అదే. సో యూ కెనాట్ గో అగైన్స్ ద అటాచ్మెంట్ చేయలేరు. ఎంప్లాయర్ నాట్ టు రెడ్యూస్ ద వేజెస్. పిఎఫ్ పే చేయాలి కదండి, పిఎఫ్ పే చేయాలంటే ఫార్ములా ఏంటి, 12% ఆఫ్ బేసిక్ వేజెస్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్, రిటైనింగ్ అలవెన్సెస్ పే చేస్తున్నామా. పిఎఫ్ తగ్గిద్దామని అతను వేజెస్ కూడా తగ్గిస్తున్నారు. వేజెస్ తగ్గితే ఆటోమేటిక్గా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది కదా, అలా ఏ ఎంప్లాయర్ కూడా చేయకూడదు. అలా చేస్తే హీ విల్ బి లైబుల్ ఫర్ ద పనిష్మెంట్. ఓకేనా, వేజెస్ రెడ్యూస్ చేస్తే ఆటోమేటికల్గా అటు వేజెస్ రెడ్యూస్ అవుతుంది, అతని కాంట్రిబ్యూషన్ కూడా రెడ్యూస్ అవుతుంది కదా, అలా చేయడానికి ఛాన్స్ లేదు అంటున్నారండి. దట్స్ ఇట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్స్ వేర్ అన్ ఎంప్లాయీ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ టు యాక్ట్ అప్లైస్. ఆల్రెడీ మార్నింగ్ క్లాస్లో చదువుకున్నామండి. లైక్ రిలయన్స్ కంపెనీలో నుంచి టాటా కంపెనీకి ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయితే అతని అకౌంట్ ఏదైతే ఉందో టోటల్ అకౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద టాటా కంపెనీ. అంటే ఆ పిఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ అంతా కూడా రిలయన్స్ నుంచి టాటాకి వెళ్ళిపోతుంది ఆటోమేటికల్గా. ఓకేనా, సో బికాజ్ మన ఎంప్లాయీస్ అందరూ ఒకటే ఆర్గనైజేషన్లో ఉంటారా, ఎంప్లాయీస్ విల్ చేంజ్ అవుతూ ఉంటారు కదా, బట్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ కాన్స్టెంట్. సో అక్కడ ఉన్న బ్యాలెన్స్ అనేది ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ నుంచి అలా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ చేంజెస్ అయితే జరగవు. సేమ్ లైక్ మీ బ్యాంక్ అకౌంట్స్ చెప్పాను కదా, మీరు మీ దగ్గర 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేశారు, మీ దగ్గర నుంచి ఫండ్స్ ఎక్కడ వెళ్ళిపోయా, ట్రాన్స్ఫర్ చేశారు కదా, వెళ్ళిపోయా, మరి వెళ్ళలేదు కదా, అల్టిమేట్గా మళ్ళీ మీ అకౌంట్లోనే ఉన్నాయి. కాకపోతే అదర్ అకౌంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్లో అమౌంట్ అలాగే ఉన్నాయి, బట్ యూ చేంజ్ ద కంపెనీస్ అంతే. ఇంకా సో ఆ యొక్క అకౌంట్ నెంబర్స్ కానీ అవన్నీ కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే, దేర్ ఇస్ నో చేంజ్. దాన్ని మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్స్ అంటున్నాం. నెక్స్ట్ పెనాల్టీ చూడండి, ఫాల్స్ స్టేట్మెంట్ ఫర్ అవాయిడింగ్ ఎనీ పేమెంట్.
సో పేమెంట్ చేయాల్సి వస్తుందని ఫాల్స్ స్టేట్మెంట్స్ ప్రొడ్యూస్ చేశారు, కాంట్రిబ్యూషన్ చేయాల్సి వస్తుందని. సో ఎంప్లాయీస్ అందరికీ మేము 20,000 సాలరీ ఇస్తున్నామని చెప్పేశారు. అలా చెప్పారా? ఇంప్రెస్మెంట్ వచ్చేసరికి అప్ టు 1 year అండ్ ఫైన్ 5,000 ఆర్ బోత్, రెండు కూడా ఉండొచ్చండి. ఎంప్లాయర్ డిఫాల్ట్స్ ఇన్ కంప్లైయింగ్ విత్ సెక్షన్ 6 రిలేటెడ్ టు ద పేమెంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్, డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ ది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. సో పేమెంట్ చేయాలండి. ఇన్స్పెక్షన్ కోసం ఆఫీసర్ వచ్చారా, ఆ ఆఫీసర్ వచ్చిన ఎక్స్పెన్సెస్ కూడా బేర్ చేయాల్సింది ఎంప్లాయర్. ఏదైనా ప్రాసిక్యూషన్ రిలేటెడ్ కానీ ఏదైనా హియరింగ్ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పెన్సెస్ దగ్గర అయితే ఆ ఎక్స్పెన్సెస్ అంతా ఎవరు బేర్ చేయాలి? ఎంప్లాయర్ బేర్ చేయాలి. కాంట్రిబ్యూషన్ ఎవరు చేయాలి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేయాలి. అందులో ఎక్కడైనా డిఫాల్ట్ జరిగితే ఇంప్రెస్మెంట్ విల్ బి 1 year to 3 years అండ్ ఫైన్ 10,000 ఉంటుంది. ఇంకేది అదర్ డిఫాల్ట్స్ ఉంటే ఇంప్రెస్మెంట్ మినిమం 3 months ఉంటుందండి, ఫైన్ వచ్చేసరికి 5,000 ఉంటుంది. ఎంప్లాయర్ హూ కాంట్రిబ్యూట్స్ ఆర్ మేక్స్ డిఫాల్ట్ ఇన్ కంప్లైంట్ ద సెక్షన్ 6 రిలేటెడ్ టు ద పేమెంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ చార్జెస్. సో 6లో కూడా మనకి ఇన్స్పెక్షన్ చెప్పారండి. అక్కడ ఏదైనా డిఫాల్ట్ జరిగితే ఇంప్రెస్మెంట్ 6 months to 1 year ఉంటుంది అండ్ ఫైన్ 5,000 ఉంటుంది. ఎనీ పర్సన్ హూ కాంట్రిబ్యూట్స్ ఆర్ డస్ నాట్ కంప్లై విత్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్స్, ఏ పర్సన్ అయినా కానీ, ఇంకా ఎవరైనా కానీ, ఎంప్లాయరే కాదు ఎవరైనా సరే ఈ యాక్ట్ ఫాలో అవ్వకపోతే ఇంప్రెస్మెంట్ అప్ టు 1 year, ఫైన్ అప్ టు 4,000 ఆర్ విత్ బోత్, రెండు కూడా ఉండొచ్చు. ఇఫ్ నో అదర్ పెనాల్టీ ఈస్ ప్రొవైడెడ్. సో ఇక ఎక్కడన్నా మీకు ఇంకా ఏదైనా సెక్షన్లో మీకు పెనాల్టీ ఇవ్వలేదు అనుకోండి, స్టాండర్డ్ పెనాల్టీ ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇంప్రెస్మెంట్ వచ్చేసరికి 1 month to 6 months అండ్ ఫైన్ 5,000. అంటే మీకు ఇలా జరిగితే ఏంటి సార్ పెనాల్టీ అని ఎక్కడన్నా ఇవ్వలేదా, దెన్ స్టాండర్డ్గా 1 to 6 months ఇంప్రెస్మెంట్ ఉండొచ్చు లేదా ఫైన్ ఉండొచ్చు. జనరల్ పెనాల్టీస్ గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్. ఓకేనా? అఫెన్సెస్ బై కంపెనీస్. సో కంపెనీ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ ఇన్ చార్జ్ ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ షల్ బి లైబుల్ టు ప్రొసీడ్ against and punished accordingly. A person shall not be liable to any punishment if the proves that the offence was committed without his knowledge or exercised all due diligence to prevent the commission of the offence. Offence has been committed with the consent or conveyance is attributable to any neglect or manager, secretary. ఇంతేనండి offence by companies అంటే కంపెనీ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ ఇన్ చార్జ్ ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ లైబుల్ అవుతారు. అఫెన్స్ చేస్తున్నారు. అఫెన్స్ అంటే ఏంటి? కావాలని వాళ్ళు కాంట్రిబ్యూషన్ తగ్గించడానికి కానీ ఎంప్లాయీస్ని లైక్ చీట్ చేయడానికి కానీ కావాలని ఏదైనా అఫెన్స్ చేస్తున్నారా? దెన్ ఎవరైతే చేశారో కంపెనీ చేశారు, బట్ కంపెనీని మనం లైబుల్ చేయగలమా? లేదు కదా. కంపెనీలో అలా ఎవరైతే చేశారో వాళ్ళని మనం పట్టుకుంటాం. స్టార్టింగ్ క్లాసెస్లో మనం లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ చదువుకున్నామా? అందులో చదువుకున్నామండి. ఏంటి, ఒకవేళ ఫ్రాడ్లెంట్ ఇన్సెంతో ఏదైనా ఉంటే కంపెనీని కాదండి మెంబర్స్ని పట్టుకుంటాం అన్నామో, సేమ్ ఇక్కడ అదే చెప్తున్నాం. కంపెనీ ఏదన్నా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినా కానీ కంపెనీ కాదు, అండ్ అక్కడ ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా లైబుల్ అవుతారు. ఓకేనా? సో బట్ ఆ అఫెన్స్ అనేది అన్ఇంటెన్షనల్గా అని మీరు ఏదైనా ప్రూవ్ చేయగలిగితే మీకు కొంత కన్సెషన్ దొరుకుతుంది. సరేనండి. ఇంకా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 అయిపోయింది. ఓకే, ఎనీ డౌట్స్? క్లియర్ అంతా కూడా? పర్ఫెక్ట్ అండి.